నా పేరు లక్ష్మీదేవి సార్. చాలా 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 మిరాకిల్స్ సార్. చాలా ఉన్నాయి చెప్పండి. చాలా మిరాకిల్స్ ఉన్నాయి. నాకు జరిగినట్టు చాలా మిరాకిల్స్ ఉన్నాయి సార్. క్లాస్ అన్వర్ సార్ క్లాస్ అద్భుతం సార్, అద్భుతం. నాకు జరిగిన మిరాకిల్స్ చాలా సూపర్ సార్. నేను చాలా క్లాసులు అటెండ్ అయ్యాను. యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్కల క్లాస్ నేను అటెండ్ అయ్యాను సార్. చాలా చాలా క్లాసులు అటెండ్ అయ్యాను. చాలా గురువుల దగ్గర నేర్చుకున్నాను. చాలా డబ్బులు పోగొట్టుకున్నాను సార్. ఇంకా నాకు ఇంకేమో యూట్యూబ్లో అన్వర్ సార్ క్లాస్ అప్లోడ్ చేశారు సార్. తర్వాత 2-3 క్లాసులు చూశాను. యూట్యూబ్లో చెప్పిన టెక్నిక్స్ నేను 1-2 ఫాలో అవ్వాను. సక్సెస్ అయ్యాయి. నాకు నమ్మకం వచ్చింది. తర్వాత నేను క్లాస్కి అటెండ్ అయ్యాను సార్. ఫస్ట్ క్లాస్కి అటెండ్ అవునాను. క్లాస్ అయిపోయే లోపల నాకున్న సమస్యలు 100లో 50% పోయింది సార్, తీరిపోయింది. ఇంకా రెండోసారి క్లాస్ అటెండ్ అయ్యాను సార్. పూర్తి ఇప్పుడు నేను ఏమనుకున్నా అది అలా జరిగిపోతుంది సార్. ఇదైతే వాస్తవం, నిజం. చాలా చాలా కృతజ్ఞతలు సార్ అన్వర్ సార్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ NTR నరవాడే తిరుమలరావు ఫ్రమ్ USA. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రియల్లీ నేను మీ క్లాస్ కి అటెండ్ అవ్వకముందు ఎలా ఉండే, అటెండ్ అయిన తర్వాత ఎలా ఉండే అంటే కంప్లీట్లీ నేను నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండేవాడిని. ఇప్పుడు కంప్లీట్లీ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ తో, పాజిటివ్ ఎనర్జీతో నా బాడీ మొత్తం నిండిపోయింది సార్. కంప్లీట్లీ మీరు స్టార్టింగ్ చెప్పారు సార్ ఏంటంటే నెగిటివ్ ని మొత్తం కడిగేస్తానని. కంప్లీట్లీ మీరు చెప్పినట్టు చేశారు సార్. కంప్లీట్లీ అసలు మొత్తం ఎలా ఆలోచించాలి, ఎలాంటి వేలో ఉండాలనేది సో మీరు క్లియర్ గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో చెప్పారు. మీరు చెప్పిన టెక్నిక్స్ ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ పాటిస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ లీడ్ హ్యాపీ అండ్ రిచ్ లైఫ్ సార్. సార్ మీరు చెప్పిన ఒక్కొక్క టెక్నిక్స్ మాత్రం అంటే మీరు వివరించిన విధానం ఫోటోస్ తో ఈజీ వేలో అసలు చిన్న పిల్లలు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ని క్యాచ్ చేసే విధంగా మీరు చెప్పారు సార్. కంప్లీట్లీ రియల్లీ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్. అండ్ మీరు స్టార్టింగ్ లో ఒక మెయిన్ పాయింట్ చెప్పారు సార్. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కానీ ఫోకస్, మీరు చెప్పిన ఫోకస్ ఎగ్జాంపుల్ మాత్రం నాకు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాయి సార్. లైఫ్ లో మనం ఎలాంటి వాటి మీద ఎలా ఫోకస్ చేయాలనేది మీరు ఒక పెన్నుతో ఎగ్జాంపుల్ తో పొడుచుకోండి అంటే ఇట్లా పొడుచుకోవడానికి ట్రై చేసి మీరు చెప్పారు ఇలా పెన్ను బయటకు వస్తుందని. అందరు అప్పుడు ఎలా చూస్తున్నారంటే మ్యాజిక్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, అసలు ఎలా పెన్ను బయటకు వస్తుంది అనేది అందరు ఇట్లా ఫోకస్ గా చూస్తున్నారు సార్. అక్కడ అసలు మనం అక్కడ పెట్టే ఫోకస్ మన లైఫ్ లో, మన కెరియర్ పైన, మన డబ్బు పైన, మనం అనుకున్న ఆశయాల పైన పెడితే మాత్రం డెఫినెట్లీ దే విల్ లీడ్ సక్సెస్ అండ్ హ్యాపీ లైఫ్ సార్, రిచ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో రజనీకాంత్ గారు చాలా దూరం వెళ్ళిపోయాను. డబ్బు సంపాదనకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కూడా ఆ గ్రోత్ మైండ్ సెట్ని చూడగలగాలి. ఎస్, నన్ను చాలా మంది అడుగుతున్నారండి. అంటే ఇంతకుముందు వేరే దాంట్లో వర్క్ చేసినప్పుడు అన్వర్ వెనక్కి వచ్చి అంటే నేను వెంటనే వాళ్ళకి ఒక పిక్ పెడతాను అనమాట. ఆ పిక్కే రజనీకాంత్ గారు నన్ను మళ్ళీ పిలవద్దు, నేను చాలా దూరం వెళ్ళిపోయాను అనేసి. రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నాను. సో ఈ వీడియోలో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే బాగా మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉంది. అందులో ఏంటంటే ఏదైనా ఒక ఫైర్ ఉందంటే దాని వెంటనే కనెక్ట్ అయిపోతాను అనమాట. సో ఎస్పెషల్లీ రిచ్ పీపుల్ అంటే మూవీస్ అలాంటివన్నీ బాగా ఇష్టం, డైలాగ్స్, సినిమా డైలాగ్స్. అయితే ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలి, డబ్బు సంపాదించాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఏంటో చూద్దాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అండి మనం డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే మనకి యాక్చువల్లీ 2 రకాల మైండ్ సెట్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే వీళ్ళు కాంక్రీట్ వేసేస్తారు, మొత్తం సిమెంట్ కాంక్రీట్ అన్ని వేసేస్తారు అనమాట. ఇంకా వీళ్ళకి ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత పైన వాటర్ పోసాం అనుకోండి, ఏమైనా అందులోకి వెళ్తుందా? వెళ్ళదు. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే చదువుతోనే ఎప్పుడైతే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోదో, బీటెక్ అయిపోదో, PhD అయిపోతో ఇంకా అయిపోయింది మనకి ఇంకా తెలుసు అనే భ్రమలో ఉంటారు. అయితే ఈ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారంటే త్రిబుల్ ఎల్ అంటారండి. వీళ్ళని LLL అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్. వీళ్ళు లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటారు. నాకేమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అంటారండి. సో మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఈగో ఉంటుంది. సో గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. అప్డేట్ అవ్వకపోతే మార్కెట్లో అవుట్డేట్. లాస్ట్ టైం మన వీడియోలో మాట నోకియా. సో ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి కావాల్సింది అప్డేటెడ్ పీపుల్, నాట్ అవుట్డేటెడ్ పీపుల్. సో ఇంకోటి ఏంటంటే మనం ఇందాక మైండ్ సెట్ గురించి మాట్లాడినప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ పూర్ మైండ్ సెట్ పీపుల్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో.
ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఆర్ కాల్డ్ పూర్ మైండ్ సెట్ పీపుల్. సో రిచ్ మైండ్ సెట్నే మనం గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఎందుకు రిచ్ అంటే రిచ్ పీపుల్ బాగా గ్రోత్ అవుతున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా పెద్దగా ఉంటుందండి. సో నేను వీడియో చెప్పాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. సో అయితే నేను ఒక కొటేషన్ నాకు బాగా కనెక్ట్ అయిపోయిందండి. మీరు కానీ ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మహేష్ బాబు గుర్తు రావాలి. ఎందుకనంటే చాలామంది అంటూ ఉంటారు నువ్వు ఏదో మామూలుగా అవుతావులే ఏముంటుందిలే పెద్ద అంటే అప్పుడు మీకు మైండ్లో ఒకటి గుర్తుండాలి, నేనేదో మెల్లగా బతికేయడానికి ఇక్కడికి రాలే. సో ఆ మైండ్ సెట్ ఉండాలండి. సో ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో సాధిస్తామని ఒక్క నమ్మకం అండి. ఏమి లేకపోయినా మీ దగ్గర ఏమైనా లేకపోయినాయండి, డబ్బు లేకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు, కష్టాలు ఎన్ని ఉండి, నమ్మకం మాత్రం చాలా అంటే పీక్స్లో ఉండాలండి, పిచ్చి పీక్స్లో ఉండాలి, హిమాలయాలా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలంటే మీకంటూ ఒక బ్రాండింగ్. సో మీరు పుష్ప సినిమాలు చూస్తే ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైరా. ఆ ఫైర్ ఎప్పుడైతే ఉంటుందో అంటే డబ్బు సంపాదించాలంటే ఇందాక రాకెట్ ఎలా అయితే మనం స్పీడ్ అనుకున్నామో ఆ ఫైర్ అగ్నిపర్వతం బద్దలవుతుండాలండి. పైకి మాత్రం ప్రశాంతంగా ఉండాలా, లోన మాత్రం లావా అలా 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 అనమాట. అంటే ఈ లావ ఎప్పుడైతే వస్తుందో కష్టాలని దహించేస్తుందండి. మీ కష్టాలని అప్పులన్నింటి కూడా ఈ లోన్ అయితే ఫైర్ ఏదవుతుందో ఆ ఫైర్ తగలబెట్టేస్తుంది. కానీ పైకి మాత్రం కామ్గా ఉండండి. ఎవరు మిమ్మల్ని కామెంట్ చేసిన బంధువులు బంధువులు ఎవరు మిమ్మల్ని ఏమంటున్నా కూడా మామూలుగా కదా కామ్గా ఉండాలా. సో పుష్ప సినిమాలు మీరు చూస్తే ఆ పోలీస్ ఆఫీసరు ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలా ఇన్సల్ట్ చేస్తాడు, కానీ కామ్గా ఉంటాడు. కామ్గా ఉంటాడు. పక్కన వాళ్ళందరూ ఏందన్నా పుష్పను నాలుగు చేస్తుంటే భయం అవుతుందన్నా అన్నా కూడా మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోండి, హైలీ రిచ్ పీపుల్ టైం కోసం వెయిట్ చేస్తుంటారు. సో లాన్ మీకు ఫైర్ క్రియేట్ చేసుకోండి. ఒక మామూలు కదా అగ్నిపర్వతంలా ఉండాలి, పైకి మాత్రం ప్రశాంతంగా మంచు పర్వతంలా ఉండాలి. పైకి మంచు పర్వతం, లోన అగ్నిపర్వతం. సో ఇలా ఉంటే మీరు ఫాస్ట్గా డబ్బు సంపాదించగలరు, కూల్గా ఉండాలండి. అందుకే మా గురువు గారు వేణుగోపాల్ లక్ష్మీపర్ ఒక వీడియోలో మాట అంటారు అనమాట, ఎప్పుడు నెత్తి మీద ఐస్ ఫ్యాక్టరీ ఉండాలి, నోటి మీద స్వీట్ ఫ్యాక్టరీ ఉండాలి, హార్ట్లో లవ్ ఫ్యాక్టరీ ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నానండి, నెత్తి మీద ఐస్ ఫ్యాక్టరీ, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూల్గా ఉండాలి, ఐస్ ఫ్యాక్టరీ. సో నోటి మీద స్వీట్ ఫ్యాక్టరీ. ఎందుకంటే నోట్లు బాగుంటేనే, నోటి మాట బాగుంటేనే నోట్లు వస్తాయండి. సో మాటలు బాగుంటే మూటలు వస్తాయి. సో హార్ట్లో లవ్ ఫ్యాక్టరీ ఉండాలి. సో ఇలా ఎవరైతే ఉంటుందో వాళ్ళ అందరితోనే కనెక్ట్ అయిపోతారు ఈజీగా. ఎందుకంటే డబ్బు వచ్చేది మనకి పీపుల్ నుంచే డబ్బు వస్తుంది. సో పీపుల్తో మనం జాగ్రత్తగా ఉంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇది అవసరం మనకి ఏముంది అనుకుంటాం, కానీ ఒకేసారి వాళ్ళు ఎలాగైపోతారంటే పెద్దలు ఏంటంటే మనం అడగలేము, చేయలేము. అందువల్ల అందరితో మంచిగా ఉండండి, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో కూడా తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ధనవంతుల పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదండి. చిన్నప్పుడు నాకు ఎలా ఉండదంటే బాగా రిక్షా వాళ్ళు బాగా లాగుతున్నప్పుడు అక్కడ రిక్షాలు ఎవరైనా బాగా కూర్చుంటే వాళ్ళని ఎలా ఉంటామంటే మనకి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళారంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ రిచ్ పీపుల్ పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఫామ్ అయిపోతుంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలని అంటే ధనవంతుల పట్ల ఎటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండకూడదండి, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ఎప్పుడైతే ధనవంతులు మీరు బ్లేమ్ చేస్తుంటారో రిచ్ పీపుల్, ఆడు దోచేసుకుంటాడు రా, ఈడి కోసం రా, ఈ డబ్బా ఈడు కొట్టుకుంటున్నాడు రా. నేను మళ్ళీ చెప్తున్నానంటే రిచ్ పీపుల్ ప్రమోషన్ చేయడానికి వెనకాడరు. కొంతమంది ఏంటంటే మన సెల్ఫ్ డబ్బా ఎందుకు వద్దులే అని, కానీ కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకే మీరు చూడండి బాగా యాడ్స్ ఇస్తుంటారు, యాడ్స్. అందుకే మీరు లలిత జ్యువెలరీ చూస్తే అతని గురించి అతనే చెప్పుకుంటారు, ఇంకా ఏ మోడల్ పెట్టుకోరు, అతనే ప్రమోట్ చేసుకుంటారు, సెల్ఫ్ ప్రమోషన్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ధనవంతుల పట్ల నెగిటివ్ మాట్లాడొద్దు. ఫస్ట్ పాయింట్, ఏదైతే అలా మాట్లాడుతుంటామో యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ వింటూనే ఉంటుంది. ఓహో అంటే ఎక్కువ నువ్వు డబ్బుల పట్ల నెగిటివ్గా మాట్లాడుతున్నావు కదా, అంటే నీకు డబ్బు అంటే ఇష్టం లేదు, ధనవంతులు అవ్వడమే ఇష్టం లేదు, ఇంకా ఇవ్వదు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ పోతాయి. సో ఈ పాయింట్ మీరు చేయకూడదండి. ఫైర్ ఉండాలా, లాన్ ఉండాలా, పైన మాత్రం ఐస్, బయటకు మాత్రం. ఇంకోటి అంటే ధనవంతులు అందరూ పిండేస్తారా, బాగా లాగేస్తారా, మన కష్టం అంది వాళ్ళ సుఖం వాళ్ళది అని ఈ డైలాగులు అంటుంటే వాళ్ళకి డబ్బు రాదు, మేనిఫెస్టేషన్స్ అవ్వదు. ఈ పిక్ చూడగానే మనకి ఏమనిపిస్తుందండి జనరల్గా, ఈ పిక్లో మీరు చూస్తే జాగ్రత్త చూస్తే ఈ పిక్లో మొత్తం ధనవంతులు పిండేస్తున్నారా. చిన్నప్పుడు కూడా ఒక మనకి సినిమా జనరల్ 10th క్లాస్ చదువుకున్నప్పుడు బొండుమల్లి అనే ఒక 10th క్లాస్ తెలుగు బొండుమల్లి అని జనరల్గా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, శ్రమ దోపిడి ధనవంతులంతా. అంటే ఇలాంటివి స్టోరీస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ధనవంతుల పట్ల ఒక నెగిటివ్ రకమైన యాటిట్యూడ్ ఫామ్ అయిపోద్ది మనకి.
సో అలాంటి దయచేసి నేను చెప్తున్నానండి, ధనవంతుల పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొద్దు, ధనవంతులు పొగరబోతులు ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడకూడదు. ఈ పిక్లో కూడా మీరు చూస్తే ఇలాంటి పిక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి పూర్ పీపుల్ ఏమో కష్టపడి చేపలు పట్టుకుంటున్నాడు. ఈ పిక్లో మీరు చూస్తే రిచ్ పీపుల్ ఏం చేస్తున్నాడు, ఆడి బకెట్ ఇట్లా లాగేస్తున్నాడు రా బాబు అని చెప్పేసి. సో ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది గొప్ప థియరీ అండి. నిజంగా చాలామంది అంటే చూసే ఆడియన్స్ కూడా ఒకటి చెప్తాను నేను, పిక్ చాలా క్లియర్గా చెప్తే, పూరేమో ఆ పని చేస్తూ ఉంటే ఆలోచన కొంచెం పెంచి అంటే ఒడ్డుగా అవతల వైపు చూస్తే రిచ్ అది లాగుతున్నట్టు ఉంటుంది. మనం ఎప్పుడు యువతల వైపు నుంచి చూడకూడదు, అవతల వైపు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక చూస్తే అవకాశాలు కనిపిస్తాయి, ఆదాయ మార్గాలు కనిపిస్తాయి మనకి. అవునండి, ఎప్పుడు లిమిటింగ్ బిలీఫ్లోనే ఉంటారు. అంటే ఇటువైపు నుంచే చూస్తారు, రూపాయికి అంటే కాయిన్కి ఇంకో సైడ్ చూడడానికి ఇంట్రెస్ట్. అవును, కరెక్ట్ సార్. దెర్ ఈస్ అ లాట్ పర్సెప్షన్. సో యువర్ పర్సెప్షన్ క్రియేట్స్ యువర్ రియాలిటీ. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ గానే మనీ అట్రాక్షన్ అవునా అలాగే అని చెప్తూ ఉంటారు. నో, ఎస్, మీరు చెప్పిన థీరీస్లో కనుక చూస్తే అన్నీ చాలామంది మనీ అర్న్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ సబ్జెక్ట్ని పట్టుకోగలిగారు, చూడగలిగారు కాబట్టి వాళ్ళకి ఆ రిజల్ట్ చూడగలుగుతున్నారు. బాగా అండి. ఎప్పుడైతే పర్సెప్షన్ మార్చుకుంటారో డబ్బు పట్ల, ఇక్కడ రెండు విషయాలండి, ఒకటి డబ్బు పట్ల, రెండు ధనవంతుల పట్ల అంటే డబ్బు ఉన్న వాళ్ళ పట్ల ఎప్పుడైతే పర్సెప్షన్ మారిపోతుందో, ఇందాక మనం ఒక మాట మాట్లాడామండి, కుక్కదంటే డబ్బులు వస్తాయిరా అంటే దాని ఉద్దేశం ఏంటి, డబ్బు పట్ల నెగిటివ్. సో ధనవంతులు పొగరబోతులు ఇలాంటి ఈ పదాలు ఎప్పుడైతే మనం తీసేస్తాం, బ్లాక్స్ ఎప్పుడైతే క్లియర్ చేస్తాం, ఆటోమేటిక్ డబ్బు వస్తుందండి. సో అండ్ ఇంకోటి అంటే బ్రాండింగ్ మీద క్రియేట్ చేస్తారు. మీరు ఇందాక చూడండి, నేను ఇందాక చెప్పినప్పుడు దాంట్లో అల్లు అర్జున్ అక్కడ కామ్గా కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తాడు మనోడు, ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇది సార్ మన బ్రాండ్ అని చెప్పేసి, బ్రాండ్ ఇది సారా ఇది మన బ్రాండ్ అంటే, బ్రాండింగ్ క్రియేట్ చేయడంలో వాళ్ళు ముందుంటారు సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్. సో మీరు బ్రాండింగ్ క్రియేట్ చేయాలంటే బాండింగ్ ఉండాలండి. ఏ బాండింగ్ ఉండాలంటే డబ్బుతో బాండింగ్ ఉండాలి. సో డబ్బుతో ఎప్పుడైతే మీకు బాండింగ్ బాగుంటుందో మీ బ్రాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. అంటే మీరు బ్రాండింగ్ చేయాలన్నా మీ ప్రోడక్ట్ని కానీ మిమ్మల్ని కానీ డబ్బు చాలా అవసరం. మరి ఎప్పుడు అవసరం అంటే డబ్బుతో మీకు బాండింగ్ ఉండాలి. డబ్బు పట్ల నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు, ధనవంతుల పట్ల నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఈ బాండింగ్ బాగుంటే బ్రాండింగ్ బాగుంటుంది. సో అందుకే ఈ బాండ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం రక్షాబంధన్ అప్పుడు బాండ్ కట్టుకుంటాం. ఇక్కడ కూడా 9 days ఏంటంటే డబ్బుతో ఎటువంటి బాండింగ్ ఫామ్ అవ్వాలనేది నేను క్లాసెస్లో నేర్పిస్తుంటాను. అండ్ మెయిన్గా అండి మీరు జీవితంలో బాగా పైకి ఎగరాలి. ఎందుకంటే చాలామందికి జీవితంలో పైకి వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలాగ డబ్బుని మీరు పట్టుకోవాలి అంటే, సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు పైకి ఎగరాలి అంటే ఇక్కడ అందరూ జాగ్రత్తగా చూడండి. సో ఏంటంటే ఇది మీకు అలా చేసేదే, మీకు రెక్కలు ఇచ్చేదే డబ్బు అండి. సో చూడండి, ఆ డబ్బే మీకు పైకి ఎగరాలంటే, మీకు పైకి ఎగడానికి డబ్బే మీకు ఒక రెక్కల్లాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూస్తే, సో ఏదైతే ఉన్నాయో ఈ డబ్బు అండి, ఇవి మన సింపుల్గా చెప్పాలంటే మన రెక్కలో. సో మామూలుగా కాదు, ఎందుకంటే రెక్కలు లేని ఫ్యాను, డబ్బులు లేని మనిషి జీవితం వాల్యూ లేదండి. సో ఫ్యాన్ కైనా రెక్కలు ఉంటేనే గాలి వస్తుంది, మనిషికైనా డబ్బు ఉంటేనే విలువ వస్తుంది. సో అండ్ ఇంకోటి అంటే ఫైనల్గా మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తుంటారో యూ విల్ బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్. డబ్బుని చాలా ఈజీగా ఆకర్షిస్తారో. సో అందుకే మహాప్రస్థానంలో ఒక మాట అంటారండి. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే నాకు మా పేరెంట్స్ ఉన్నారులే, మా వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. మహాప్రస్థానం శ్రీశ్రీగా చెప్తారు ఏంటంటే, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజమా మరిచి నిద్రపోకుమా. అంటే ఎవరో వచ్చి నాకున్న వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, మా అన్నీ ఉన్నట్లే అని అనుకోకండి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మోసం చేసేవాళ్ళు చాలా మంది నేను చూశాను. సో అందువల్ల ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకోండి, ఫాస్ట్గా ధనవంతులు అవ్వండి. అండ్ 2024లో మీరు ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి, సో 2024లో నేను ఎలా ఫాస్ట్గా ధనవంతుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ 9 days క్లాసెస్లో డబ్బు గురించి ఎక్కువ మాట్లాడుతానండి. సో నాట్ ఓన్లీ మనీ, ఇందాక మనం అనుకున్నట్టు మిమ్మల్ని హిప్నోసిస్లోకి తీసుకెళ్ళి, ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ మొత్తం చెరిపేసి, లా ఆఫ్ అట్రాక్షన్స్ లైక్ డస్టర్ అండి, డస్టర్. సో ఇందాక మనం అనుకున్న బాగా పెద్ద ఇందాక మనం చూసిన 1,70,000 వచ్చింది, ఇది మార్నింగే వచ్చింది. ఇలాంటి స్ట్రక్ అయిన మనీ అండ్ ఇంకోటి ఏంటంటే రావాల్సిన మనీ అవకాశాలు. మొన్న ఒక అతనికి అండి మాల వేసుకున్నారు అతను, నేను మామూలుగా అంటే గుడిలో పంతులు అనుకున్నాను, యాక్చువల్లీ పంతులు గారు అనుకున్నాను. తర్వాత ఏంటంటే నేను మాల వేసుకున్నాను సార్, జనరల్గా నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, 8 నెలల బట్టి ఉద్యోగం లేదు నాకు. ఇప్పుడు సడన్గా 2 అవకాశాలు వచ్చాయండి. ఎందుకంటే ఈ మనీ మెడిటేషన్, ఈ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రోగ్రామింగ్ మార్చేస్తాను. సో ఆ ఈగో పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఫస్ట్ డేనే దాన్ని ఈగోని లేబుల్ అంటారండి. ఆ లేబుల్ ఎప్పుడైతే తీసేస్తామో
ఇంకా ఆటోమేటిక్గా సో యూనివర్స్ ఒక లేబుల్ వేస్తుంది మనకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. Yes, sir. అయితే చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, ఎప్పుడు కామెంట్స్ బాక్స్ లో కూడా అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు చాలా కసిగా ఉన్నారో ఆ ఎనర్జీని నేను ఒక రాకెట్ లాగా పెట్టాను, కొంచెం జమ్మని వెళ్ళిపోతారండి. సో రేపు 23rd నుంచి, ఈ ఫిబ్రవరి 23rd నుంచి సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. 9 days, ఇప్పటి వరకు 7 రోజులు చేస్తే ఇక్కడ నుంచి 9 రోజులు చేస్తున్నాం. అండ్ స్పెషల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవ్వడం ఇస్తేనే మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి ఎక్కువ అంతకు మించి కావాలి. సో మీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి, సో ఈ రేపు ఫిబ్రవరి 23 నుంచి నేను స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. 9 days మార్నింగ్. ఇందులో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ని ఎలా సింపుల్గా బయటికి పంపించాలి. సో ఎందుకంటే భయానికి బాయ్ ఎలా చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి రాత్రిపూట నిద్ర పట్టదు. రేపెలా ఈఎంఐ ఎలా కట్టాలని చెప్పేసి, ఈఎంఐ ఎలా కట్టాలనే స్థాయి నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలనే స్థాయికి నేను తీసుకెళ్తా. సో ఈ 9 days స్పెషల్ క్లాసెస్లో ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, ఇది ఒక్క మనీ ఒకటే కాదు, యూ కెన్ బిల్డ్ గుడ్ హెల్త్. ఎందుకంటే రీసెంట్గా ఒక అతను క్యాన్సర్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళని కూడా, చాలా మంది పెళ్లి కాని ప్రసాదులు, వాళ్ళని కూడా నేను మా మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేశాము. ఎస్పెషల్లీ ఫాస్ట్గా ధనవంతులు ఎలా అవ్వాలని ఈ 9 days క్లాసెస్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో ఏదైతే కష్టం కాంపౌండ్ వాళ్ళకి కూడా నేను రానివ్వకుండా మళ్ళీ చెప్తాను, ఈ 9 days క్లాసెస్లో మామూలుగా ఉన్న లైఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జిల్ జిగా లాగా నేను తయారు చేస్తాను. సో జస్ట్ బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్. ఎక్కడ ఏ ప్రాబ్లం, టెల్ మీ ఎనీ ప్రాబ్లం, ఐ విల్ షో యూ ద సొల్యూషన్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో రేపు ఫిబ్రవరి 23 నుంచి 9 రోజులు జరగబోతున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు రండి. ఎనర్జీ ఎలా ఉంటుందో చూపిస్తాను, మీలో నిజమైన సంతోషపరం నేను బయటకు తీస్తా, గ్రాము కాదు గనిని నేను బయటకు తీస్తాను. సో ఫిబ్రవరి 23rd ఎవరైనా వీడియో చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అడిగినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీవీ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.